ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిలుక తన పిల్లలు పెద్దవగుచున్నాయి, బయటకు వెళ్ళి అపాయంలో చిక్కుకుంటాయేమో అని చెప్పి భయపడింది. ఒకరోజు రెపరెప రెక్కలు కొట్టుకుంటూ ఎగరడానికి ప్రయత్నిస్తున్న ఆ చిలుక పిల్లల్ని చూసి, పిల్లలారా రండి, నేను మీకు ఒక పాట నేర్పిస్తాను అని అంది. సంతోషంతో ఎగురుకుంటూ వచ్చిన ఆ చిలుక పిల్లల్ని చూచి ఆ తల్లి చిలుక ఈ విధంగా పాట నేర్పించడం ప్రారంభించింది. వేటగాడు వస్తాడు జాగ్రత్త, గింజలు విసురుతాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త, మెడ విరుస్తాడు జాగ్రత్త అని పాట నేర్పించింది. అతి త్వరలోనే ఆ పాటను నేర్చుకున్న చిలుక పిల్లలు బహురమ్యంగా ఆ పాటను పాడడం మొదలుపెట్టాయి. అమ్మయ్య, ఇంకా వేటగాడు వచ్చినా పర్వాలేదు, నా చిలుక పిల్లల్ని ఏమీ చేయలేడు అనుకొని ఆ తల్లి చిలుక ఆహారం కొరకు అడవిలోనికి వెళ్ళిపోయింది. ఈలోగా రానే వచ్చాడు వేటగాడు. వాడిని చూడగానే ఆ చిలుక పిల్లలు వేటగాడు వస్తాడు జాగ్రత్త అని పాడడం మొదలుపెట్టాయి. అది విన్న వేటగాడు అడలిపోయి చెట్టు చాటున నక్కి పోనీ చూద్దామని చెప్పి గింజలు విసిరాడు. గింజలు విసురుతాడు జాగ్రత్త అని ఆ చిలుక పిల్లలు పాడడం మొదలుపెట్టాయి. ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏమి చేయాలో అర్థం కాక వల వేస్తాడు జాగ్రత్త అంటూ ఆ చిలుక పిల్లలు పాడుతూనే ఆ వేటగాడు వేసిన వలపై ఉరాలాయి. పాడుతూ ఆ గింజలు తింటున్న ఆ చిలుక పిల్లల్ని ఒక్కొక్కటిగా మెడ విరుస్తుంటే ఇంకా పాడబోతున్న ఆ చిలుక పిల్లలు మెడ విరుస్తాడు జాగ్రత్త అంటూనే ఆ వేటగాని చేతిలో చనిపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చిలుక పిల్లలు ఆ పాటని ఎంతో చక్కగా నేర్చుకున్నాయి కానీ ఆ పాట యొక్క అర్థాన్ని గ్రహించలేకపోయాయి. ఈ విధంగానే అనేక మంది క్రైస్తవులు చక్కగా క్రిస్మస్ కు సంబంధించిన పాటలు, నూతన సంవత్సరానికి సంబంధించిన పాటలు, గుడ్ ఫ్రైడే దినానికి సంబంధించిన పాటలు, పునరుద్ధాన దినానికి సంబంధించిన పాటలు, అంతేకాకుండా నూతనంగా వస్తున్న పాటలు పాడుతూ ఉన్నారు కానీ దేవునికి తమ హృదయంలో చోటు ఇయ్యటలేదు. అంతేకాకుండా వారు పాడుతున్న పాట యొక్క అర్థాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. గనుకనే యేసు ప్రభువారు ఈ విధంగా అంటూ ఉన్నారు, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండలముల నాదము వినుటకు నాకు మనస్సు లేదు అని. మరి మనమేం చేయాలంటే దేవునికి మన హృదయంలో చోటిచ్చి పాడే పాట యొక్క అర్థాన్ని గ్రహించి అపోస్తులైన పౌలు గారు చెప్తున్నట్లు ఆత్మతోనూ మనస్సుతోనూ పాటలు పాడుచు దేవుని మహింపరిచినట్లయితే మనము కలిగి ఉన్న ఆత్మీయతను బట్టి దేవుడు సంతోషిస్తారు. మనము కలిగి ఉన్న ఆత్మీయతను బట్టి దేవుడు మన జీవితాల్లో ఏ ఆశీర్వాదాలు అయితే దయచేయాలని అనుకున్నారో ఆ ఆశీర్వాదాలని తప్పక దయచేస్తారు. ఆమేన్.